నీకు ఫిట్నెస్ లేదు, హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, బీపీ థైరాయిడ్ ఉంది, షుగర్ ఉండాలి, ఏదో ఉంది. అప్పుడు ఏం చేయాలా? రాకనే వాకింగ్ చేయాలా, మిల్లెట్స్ తినాలా, రాగి ముద్ద తినాలా, జొన్న రొట్టె తినాలా, ఎండకు పోవాలా, ఇవన్నీ చేసుకోవాలా. రాకనే బెస్ట్. వచ్చిన తర్వాత నీకోసం నువ్వు 1 అవర్ పెట్టుకోవాలా. అట్టని చెప్పి నీ ఆరోగ్యం బాగాలేకపోయినా పాడైపోయినా కానీ నువ్వు ఫ్యామిలీ కోసము ఉద్యోగం కోసం పనిచేయనక్కర్లే. నువ్వు 1 అవర్ నువ్వు గ్రౌండ్లోకి పోయి పొద్దున్నే బాగా వాకింగ్ రన్నింగ్ చేసి మంచిగా అంత ఆరికల అన్నమో సాంబార్ అన్నమో పొద్దున్నే మిల్లెట్స్తో తిని రాగిజావ తాగి పొద్దున్నే లేస్తూనే మధ్యాహ్నము సింపుల్గా ఏదైనా దేశీ బియ్యం తిని సాయంత్రం 6 గంటలకంతా గుట్లో దీపం నోట్లో ముద్ద 6 గంటలకు కంప్లీట్ చేసి ఓ జొన్న రొట్టె అని గుగ్గిళ్ళు బఠానీలో శనగలో ఒక సీజనల్ ఫ్రూట్ ఆరెంజ్ మామిడి పండు సీతాఫలంకాయ అంతే. చాలా ఫిట్గా ఉంటారు 2 పూటలు భోంచేస్తే. ఇప్పుడు రోజంతా భోంచేస్తే మిక్సీకి వేస్తాం తిప్పుతుంది, మళ్ళా కొన్ని వేస్తాం అనుకో ఏమవుతుంది, కొంచెం మెదిగింటుంది కొంచెం మెదగు, మళ్ళీ వేసినాం అనుకో అట్లా జరుగుతుంది. మన పొద్దుటి నుంచి గంటకు వేస్తూనే ఉంటాం. సార్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు, రోజుకి 1 పూట తినమని, లేదా 2 పూటలు తినమని, లేకపోతే 8 అవర్స్ తినమని, 16 అవర్స్ ఫాస్టింగ్ అని. మన ఆహారపు అలవాట్లు మనం తినే పద్ధతి ఎలా ఉంటే మంచిది? అదే ఇప్పుడు మీ బాడీ ఫిట్గా ఉందనుకోండి ఎలాంటి సిచ్యుయేషన్కైనా ఫేస్ చేస్తుంది. వెరీ సింపుల్ కదా. ఇప్పుడు అడవిలో జంతువులు అవి వేటాడతాయి. ఇప్పుడు బాగా ఆకలి అయితేనే వేటాడతాయి. ఊరికేనే మనకు టైం అయింది 1 o'clock గోబీ మంచూరి కలర్ చూస్తానే టెంప్టేషను, ఆ బిర్యానీ వాసన చూస్తానే తినడం ఇట్లా ఉండదు. వాటికి ఆకలి వేస్తేనే పరిగెత్తాయి, తింటాయి, ఫుల్గా తింటాయి. మళ్ళీ 2 రోజులు 3 రోజులు మళ్ళీ బాగా ఆకలి అయ్యే వరకు పరిగెత్తవు. అవి పరిగెత్తిన జింకలు దొరకవు. ఇవి సస్తాయి ఆకలితో అంటేనే జింక దొరికేది. ఎందుకు? జింకకి ప్రాణ సంకటం కాబట్టి అది బాగా జోరుగా పరిగెత్తుంది. 90 సార్లు దొరకదు జింక, 10 సార్లు దొరికేది. అది కూడా ఏంటి, ఈ పులి చాలా స్పీడ్గా పరిగెత్తి ఈ ఫుడ్ దొరకపోతే నేను చస్తాను అనుకుంది. సో మనకు ఆ పరిస్థితి లేదు కదా. సో కంటిన్యూగా తింటారు. సో ఎప్పుడైతే మీరు ఫిట్గా రైట్ ఫుడ్ అంటే రైట్ ఫుడ్ అంటే ఏంది, జొన్నలు రాగులు సద్దలు ఆరికలు సామలు ఉదర్లు అల్లుకూరలు ఏనా కానీ బాగా పీచు పదార్థం ఎక్కువ ఉండేవి, బాగా పాలిష్ పెట్టిన బియ్యం కాదు, గోధుమలు కాదు. ఎప్పుడో అది కూడా దంపుడు బియ్యము, పాలిష్ పట్టకుండా ఉండే బియ్యము. గోధుమలు కూడా ట్రెడిషనల్ బియ్యం రకాలు, జవ గోధుమలు అంటారు. అట్లాంటివి వారంలో 2 సార్లు 3 సార్లు తిన్నా ఓకే. రెగ్యులర్ బేస్ మీద పొద్దున్న ఇడ్లీ దోశ, మధ్యాహ్నం రైసు, రాత్రి రైసే, మిగిలితే మళ్ళీ పొద్దున్న పులిహార రైసే, అవి తింటేనే మొత్తం జబ్బులు కారణం అదే. ఎందుకు? ఫాస్ట్గా అరిగిపోతా ఉంది, మళ్ళీ ఆకలేస్తాం, మళ్ళీ తినాలనిపిస్తూ ఉంది. సో మీకు రైట్ ఫుడ్ తింటే మీకు 6 hours ఫుడ్ మీద మైండ్ పోకూడదు. వెరీ సింపుల్, అది చూసుకోండి. అంటే ఒక మీల్కి ఎంత టైం ఉండాలి సార్? 24 hours కూడా పెట్టుకోండి మీ కెపాసిటీ ఉంటే. మీ కెపాసిటీ ఉంటే ఒక మీల్ తినే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మా ఫ్రెండ్సే ఉన్నారు. నేను 2 పూటలు తింటాను. పొద్దున్నే రాయిజావ దాత 9కో 10కో నా ఫుల్గా నా అరికల్ సంగటో జొన్న రొట్టెలో ఏదో ఫుల్గా తినేస్తా. మళ్ళీ సాయంత్రం 6-7 గంటలకి పొద్దున్న సద్దలు తింటే సాయంత్రం జొన్నలు, పొద్దున్న రాగులు తింటే అరికెలో ఏదో ఒకటి అట్లా మార్చి తింటా. అంతే 2 పూటలే. ఆ 2 పూటలకే నా సాయంత్రం కూడా ఆకలి ఉండదు నాకు. ఎందుకంటే పొద్దున్నే తినేదే నేను బాగా కింద కూర్చొని వేడిగా ఫ్రెష్గా చేసిండే రాగి ముద్ద పప్పు వేసుకొని పెరుగేసుకొని బాగా నంచుకొని అన్ని బాగా పూర్తి స్థాయిలో తింటా. బాగా టమ్మీ సాటిస్ఫై చేస్తాను. అంటే మీ లెక్కలో అయితే 15 ఇడ్లీలు లెక్క అంత తింటాను. కాబట్టి మళ్ళీ నాకు ఆకలి ఉండదు. సో నాకు ఎప్పుడు మైండ్ పని మీదనే ఉంటుంది. ఎప్పుడైతే స్టైల్గా 1 ఇడ్లీ 1/2 ఇడ్లీ తింటామో అంటే ఇప్పుడు ఇది ఎక్స్పీరియన్స్. ఎంతమంది డాక్టర్లను చెప్పనండి ఎవరి 2 hours తింటా ఉండాలని చెప్పని ఎవరన్నా ఏమన్నా చెప్పని, నా ఎక్స్పీరియన్స్ బాగుంది కదా నాకు. ఎవరు చెప్పేది ఎందుకు? నేను పొద్దున్న తినేసి బయట పోతే డ్రైవింగ్ చేసుకొని బెంగళూరుకి పోయి బెంగళూరు అంతా తిరిగేసి పనులన్నీ చేసుకొని మళ్ళీ సాయంత్రం వీలైతే అక్కడ ఏదైనా రాగి ముద్ద దొరుకుతుంది 20 రూపాయలకి, ఆ ఉత్త పిండితో చేసిన రైస్ తినరా? అదే పెళ్లికి పోతే తింటా. ఇంట్లో ఎప్పుడైనా సడన్ గా మా ఆర్గానిక్ రైస్ చేస్తే తింటా. ఇప్పుడు నెలలో 4 సార్లు 5 సార్లు. బట్ రెగ్యులర్ గా నా ఫుడ్ అరికెలో సామలో వేసి రాగి ముద్ద పొద్దున్నే. ఫస్ట్ రాగి జావతో స్టార్ట్ అవుతుందండి. 3-4 గ్లాసులు రాగి జావ లేస్తానే. 5-6 కిలోమీటర్ రన్నింగ్ ఇప్పుడు కూడా నిన్న కాదు మొన్న మదనపల్లిలో 5 కిలోమీటర్లు మినిమం స్లో జాగింగ్ చేస్తా. మధ్యలో మెట్ వస్తుంది కదా అప్పుడు పరిగెత్తా. అప్పుడు హార్ట్ లంగ్స్ కొట్టుకుంటాయి. అదే ఎక్సర్సైజ్ హార్ట్ లంగ్స్ కి. మనం నడిస్తే కాళ్ళకి ఎక్సర్సైజ్, పని చేస్తే చేతులకి ఎక్సర్సైజ్. మరి లంగ్స్ కి హార్ట్కి ఏంటి ఎక్సర్సైజ్? పిల్లలు పరిగెత్తారు. నువ్వు గమని ఉండమంటే కూడా చిన్న బిడ్డ తల్లిపాలు తాగితే కూడా కాళ్ళు చేతులు పైకెత్తి కొడతా ఉంటాడు. మన కాళ్ళు ఎత్తలేము చేతులు ఎత్తలేము. ఇన్ని సజ్జలు తినేసి పావురము బెంగళూరు పోయిస్తుంది. మనం పావురాలు మేకలు గేదెలు కోళ్ళు అన్ని తినేసి చేపలు రొయ్యలు అన్ని తినేసి కింద కూర్చుంటే పైకి లేలేము. లేపు నాయన చేతులు పెడతాం.
మరి శక్తి ఎట్టబోతా ఉంది. ఈయన తల్లిపాలు తాగిన బిడ్డకు అంత శక్తి ఉంటే ఇంత డబుల్ మటన్ బిర్యానీ కొండ బిర్యానీ తిన్న వాళ్ళకి శక్తి లేకుండా ఇట దొర్లి ఊపిరాడక ఆదివారం చూస్తాం కదా, పామును మింగేసిన కోడిని పాము మింగేసింది అనుకో, ఊపిరాడదు దానికి, అట్లా చెమట పట్టేస్తూ ఉంటుంది. మంచి ఫుడ్ తింటే ఎనర్జీ రావాలి కదా. మీరు మంచి అనుకోండి తింటే మీకు ఊపిరాడడంలే, పెప్సీలు తాగుతూ ఉంటారు, తేపుతూ ఉంటారు, జలసీలు వేసుకుంటూ ఉంటారు. మరేంటి మంచిగా ఫుడ్ తింటే ఎనర్జీ రావాలి కదా, అది పోతా ఉంది. డైజన్ టాబ్లెట్స్, ఈనోలు ఫామ్ అవుతుందని చెప్పి మళ్ళీ బిర్యానీ తినే తర్వాత ఇవన్నీ యూస్ చేస్తూ ఉంటారు, అవన్నీ తాగాలని. ఎంత అందుకే ఈ హాస్పిటల్ అన్నీ పెరుగుతూ ఉంటాయి. డాక్టర్ చాలా సింపుల్గా వస్తుంది హెల్త్. మీరు సాయంత్రం ఎప్పుడెప్పుడు అవుతుందా నిద్రపోదామా అని అనుకోవాలి పొద్దుటి నుంచి, ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందమ్మా తినేద్దామా అని అనుకోవాలి పొద్దుటి నుంచి. సాయంత్రం పోతానే వేడిగా జొన్న రొట్టె పెను మీద నుంచి అట తీసి అట పెట్టుకొని అన్ని గుగ్గిళ్ళు అంటే బఠానీలో శనగలో ఏవో ఒకటి ప్రోటీన్ కోసమని, దాంట్లో కొంచెం ఆనియన్ నిమ్మకాయ పిండుకొని ఒక మామిడి పండు 2 మామిడి పండు పెట్టుకొని ఒక నువ్వుల లడ్డు పెట్టుకొని, ఏం కావాలి అంతకంటే. ఉత్త గడ్డి తిని ఆవు 10 లీటర్ల పాలు ఇచ్చి 20 బిడ్డలు కంటా ఉంది. ఇన్ని రకాలు తిని వీళ్ళకి లేచేదానికి ఓపికలే. హిమోగ్లోబిన్ 6, జనగణమన అంటేనే పిల్లలు పడిపోతూ ఉంటారు, జేహే అంటేనే సగం మంది పిల్లలు పడిపోతూ ఉంటారు, ఎండకు పోలేరు, కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. అంతా బయటకి అందంగా కనబడేదానికి క్రీములు పూసుకుంటూ ఉంటారు, కానీ ఒరిజినల్గా హిమోగ్లోబిన్ లేదు, స్ట్రెంగ్త్ లేదు, మెట్లెక్కలేరు, మెట్రోలో కూడా నిలబడుకోలేరు, టెన్షన్ అయిపోతూ ఉంటారు. ఆ 10 నిమిషాలు ఆ మెట్రోలో నిలబడుకునేదానికి వాళ్ళ ముఖంలో ఆందోళన చూస్తే నాకు నవ్వు వస్తుంది. నాకు సీట్ ఇస్తాను, నాకు వద్దు యంగ్స్టర్స్ మీరు కూర్చోండి అంటా ఉంటాను నేను. మరి అంత ఓపిక లేకపోతే వీళ్ళు ఎట్లా 100 ఏళ్ళు బతుకుతారు, ఎనర్జీకి ఎట్లుంటారు? సో ఇవన్నీ సైకోసోమాటిక్. అంటే మైండ్ని ముందుగానే మనము అబ్బా రాగి ముద్ద ఏం తింటాము, మనం చేసేవాడు అది తింటే ఏదో జలుబు వస్తుందనో, పైల్స్ వస్తాయనో, ఏదో గూగుల్ చేస్తే ఏదో చెత్త వస్తుంది కదా, అదేదో పెట్టుకునేసి మంచిని దూరం చేస్తారు. చెత్తని ప్రమోట్ అవుతూ ఉంటుంది టీవీలో. ఎందుకు? డబ్బులు దాంట్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి చెత్తను అమ్మేసి టూత్పేస్ట్ కార్డ్ నుంచి మొత్తం అన్నింటినీ వ్యవస్థలో టీవీలో కనబడతా ఉన్నాయి. అంటే అంతంత డబ్బులు ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉన్నారంటే దాంట్లో డబ్బులు ఉన్నాయి. ఎవరు నీకు జొన్న రొట్టె తినమని నేను జూబిలీస్ ఎవడన్నా ఫ్లెక్సీ పెట్టినాడా, ఎవడన్నా చేసినాడా? సీతాఫలంలో మంచి బిర్యానీ, చికెన్ బిర్యానీ ఎక్కువ ఉంటుంది కానీ నువ్వు లడ్డు తిను, పల్లీలు మంచిది, సీతాఫలంగా తిను, వెలక్కాయ తిను, దాంట్లో వెలక్కాయ అంటే ఏంటి సార్, ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ ఆర్డర్ చేసుకోవాలి? దాన్ని టాబ్లెట్ చేసి దాన్ని అమ్మితే మళ్ళీ ఉంటారు. దాన్ని టాబ్లెట్ మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ సప్లిమెంట్స్ రూపంలో అయితే మళ్ళీ తింటారు. సో ఇప్పుడు జనాలకి ఆలోచన లేకుండా చేయడమే ఇప్పుడు వ్యవస్థకు ఉండేది. నీ ఆలోచన నీకు లేకుండా చేస్తే ఈ అడ్వర్టైజ్మెంట్లకు నువ్వు లొంగిపోతావు. నీకు యాక్చువల్గా ఇప్పుడు ఫిజికల్గా వీక్ అయితే మెంటల్ కూడా వీక్ అవుతావు. ఇప్పుడు మైండ్ వీక్ అయితే ఎవరు చెప్పినా వింటావు. అర్థమైందా? ఇప్పుడు నాకు నేను 5 కిలోమీటర్స్ రన్నింగ్ చేస్తాను కదా, యూట్యూబ్లోనో ఎవరెవరో చాలా మంది ఈ వయసులో చేయకూడదు, మోకాళ్ళు అరిగిపోతాయి అంటా ఉంటారు. 40 ఏళ్ళకి అరిగిపోయినాయే, పంచేగిరి అరిగిపోయినాయి, నరసకనే అరిగిపోయినాయి, కాల్షియం మాత్రం తింటా ఉంటారు, అయినా కాల్షియం లేదే, ఫోలిక్ యాసిడ్ వేస్తూ ఉంటారు, అయినా ఐరన్ లేదే, అందరికీ ఆర్యం ఉంది హిమోగ్లోబిన్, మరి ఎందుకు? సో మీ సప్లిమెంట్తో పని జరగదు, నీ ఫుడ్లోనే రావాలా, నేచర్తో ఉండాలా, బాగా పని చేస్తేనే బోన్ డెన్సిటీ పెరుగుతుంది, ఆస్టోపోరోసిస్ రాదు, బయటికి ఎండకు పోతేనే విటమిన్ D3 వస్తుంది, ఎముకలు గట్టిగా ఉంటాయి. ఎంత పరిగెత్తినా ఎముకలు 100 ఏళ్ళు పనిచేసినాయి, పెద్దవాళ్ళకు కూడా మనకు పనిచేస్తాయి. మనం లోపల కూర్చొని డెఫిషియన్సీ వచ్చిందని మాత్రం ఏమి జరగదు. నువ్వు మాత్రలు పనిచేసి సన్కి ఎక్స్పోజ్ కావాలా, అంబలు తినాలా, ఇంట్లో ఫుడ్లు తినాలా, హై ఫైబర్ ఫుడ్ తినాలా, ఆర్గానిక్ ఫుడ్ తినాలా, మందులు కొట్టుకుంటే ఫుడ్ తినాలా, సింపుల్ అంతే. ఎవరు అడుగుతాడు సార్ ఇవన్నీ చేయలేము, ఏం చేయలేదు సార్ అని. మీరేం చేయొద్దు అంటారు నాయన, ఆరోగ్యం వస్తుంది. పొద్దున్న నుంచి నేను చెప్పి టూత్పేస్ట్ వాడద్దు, 10 సార్లు తినద్దు, ఆ నూడిల్స్ గిళ్ళు వాడద్దు, టీలు కాఫీలు ఆపేసేయండి, మైదాని ఆపేసేయండి, మంచిగా బెల్లంతో తినండి. ఎంత అద్భుతం బెల్లము, ఆర్గానిక్గా చేసి పండించి చేసిన బెల్లం ఎంత అద్భుతము, అన్ని మినరల్స్ దాంట్లో ఉంటాయి, ఐరన్ రిచ్. పనమ్మాయి ఒక ఆమె వచ్చింది, చిన్న బెల్లం పెట్టుకొని వచ్చింది, ఏదో హస్బెండ్తో ప్రాబ్లం పడి పని చేసి. సో 1 నెల తర్వాత ఆ అమ్మాయికి ఇంత కళ్ళన్ని లోపల పోయినాయి చిన్న బిడ్డకి. 1 మంత్ తర్వాత మేము బెల్లం చేస్తాం, ప్రకృతి వనం మదనపల్లి మాది, అన్నమయ్య జిల్లా, ముందు చిత్తూరు జిల్లా. మేము చెరుకేసి అక్కడే 50 దేశీయాలు ఉన్నాయి, ఆ పేడ మూత్రంతో జీవామృతం చేసేస్తాము, స్టెయిన్లెస్ స్టీల్ ఫుడ్ గ్రేడ్ పాత్రలతో బెల్లం చేస్తాం. సో ఆ బెల్లం ఆ అమ్మాయి తిని నేను 1 మంత్ తర్వాత చూస్తే ఫ్రెష్గా ఉంది అమ్మాయి. ఐ కెన్ స్టిల్ రిమెంబర్ ఇట్. అంటే ఐరన్ డెఫిషియన్సీ బెల్లంతో క్యూర్ అయింది. చక్కెర బెల్లం కాదు, ఇప్పుడు చక్కెరతో బెల్లం చేస్తా ఉంటారు అన్ని మెథడ్స్. చక్కెర ఉడకబెట్టి ఏదో కలర్ లేసి చేస్తారు.
ఒరిజినల్ అందుకే పానకం బండ్లు అంటారు, విన్నారా? పానకం బండ్లు, వినలేదు. పానకం వినలేదా? అసలు పానకం విన్నాను, బండ్లు. పానకం బండి అంటే బండి మీద పానకం ఉంటే పానకం బండి. ఓకే. ఇప్పుడు మనకి శ్రీరామనవమికి మాత్రమే పానకం శ్రీరామనవమికి ఇస్తారు. ఆ ఒక్క రోజు. తిరునాళ్ళకి తిరునాళ్ళు జరుగుతాయి కదా, ఆవిడ పిల్లకాయలు అందరూ ఎగురుతారు, దూకుతారు, తిరుగుతారు చక్రము, అసలు మేము కూడా పట్టించుకోరు. క్యాన్స్ తెచ్చుకునే వాళ్ళం చిన్నప్పుడు. ఆ పానకము ఎందుకంటే డిహైడ్రేషన్ లేకుండా, ఇప్పుడు సమ్మర్ రాబోతా ఉంది, అవును. మీరు ఓఆర్ఎస్లు గిఆర్ఎస్లు వందలు పెట్టుకునే పనిలే. పానకం అంటే ఒరిజినల్ బెల్లంతో నీళ్లు పెట్టేసి మీ పిల్లలకు దాంట్లో జీలకర్ర ఏదైనా వేసి కొంచెం టేస్టీ కావాలంటే ఏలకేసో ఏదో కొంచెం తమాషగా ఉండాలంటే స్టీల్ బాటిల్ చేసి మీ మీ పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి కదా ఇక్కడ, స్కూళ్ళు లక్షలు పెట్టేటివి, పిల్లలకి అందరికీ పానకం పంపియండి. ఎందుకు పానకం అంటే అంత చులకనా? దానికి ఏదో ఇంగ్లీష్ పేరు పెట్టి ఓఆర్ఎస్ అంటేనేనా? పానకం పెట్టి ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. ఎవరు వచ్చినా పుణ్యము అని చెప్పి శ్రీరామనవమికి ఉగాదికి అలా తిరణాలు జరుగుతాయి కదా, తిరణాలు పెట్టేసి ఇట్లా ముంచి ఈయన అని 2 గంటలు కూడా పోతా ఉంటాడు వాడు, మళ్ళీ పరిగెత్తాడు. ఎందుకు? పరిగెత్తి చెమట వచ్చేసి మినరల్స్ అన్ని లాస్ అయ్యి డిహైడ్రేషన్ అవుతుంది కాబట్టి పానకం తాగేస్తే సరిపోయా. అంత సింపుల్గా హెల్త్ ఇచ్చే సిస్టమ్ని పాడు చేసి అందరిని రోగాలు చేసి రా అని చెప్పి ఇన్ని హాస్పిటల్ ఇన్ని మందులు ఎట్లా? మనం కూడా అటువైపు వెళ్తున్నాం కదా సార్. ఇప్పుడు మీరు ఏవైతే చెప్పారు రాగి ముద్ద, జొన్న రొట్ట, ఇప్పుడు ఎంతవరకు ఇంట్లో చేయగలుగుతున్నారు, ఎంతవరకు పిల్లలు? అందుకే నేను చెప్పేది, పిల్లల చదువు ఇంపార్టెంటే, ప్రపంచం తెలుసుకోవాలా, గ్లోబలైజేషన్ అయింది, నువ్వు ప్రపంచంతో కంపీట్ కావాలా, ఎక్కడో వాళ్ళకి సాఫ్ట్వేర్ మనం రాయాలా, ఎక్కడో తయారు చేసిన పెప్సీ మనం తాగాలా, ఎక్కడో తయారు చేసిన లిప్స్టిక్లు మనం వేసుకోవాలా, ఎక్కడో ప్యాంట్లు జింపి వేసుకొచ్చిన బ్రాండ్ మనం వాడాలా. కానీ మన రాగి జావా, మన జొన్న రొట్టె, మన గుగ్గిళ్ళు, మన పానకము ఆడబోదు. చూసావా తమాషా? ఇప్పుడు మనకే లోకువా, ఇంక వాడు ఎట్లా లైక్ చేస్తాడు? రాగి జావనో లేకపోతే రాగి సంగట్లో తెచ్చుకుంటే కోలీగ్స్ ఏమనుకుంటారే అనేది మనం ఫీల్ అవుతాము. ఇప్పుడు అంబల్లో ప్రోబయాటిక్స్ ఉంటాయి, బీట్రోల్ బాగుంటుంది, రాత్రి మిగిలిపోయిన అన్నంలోనూ రాగి ముద్దలో నీళ్లు పోసి పొద్దునే తాగేస్తే నా స్వామి బీట్రోల్ బాగా వస్తుంది. ఆ బీట్రోల్ బాగుంటే మీ బుర్ర బాగుంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది, నర్వస్ ప్రాబ్లం ఉండదు, యాక్టివ్గా ఉంటారు పిల్లలు. మొత్తం వ్యవస్థని బీట్రోల్ కంట్రోల్ చేస్తుంది, నర్వస్ సిస్టమ్ అంతా. వెరీ సింపుల్. అంబలి ఆటోమేటిక్గా తాగేవాళ్ళు, అది పనోళ్ళకు పోస్తూ ఉంటారు. ఎందుకు? మీరు సోంబేర్లు, పెద్దోళ్ళు డబ్బులు ఉండేవాళ్ళు కాబట్టి, పనులు పని చేయాలి కాబట్టి వాళ్ళకు జొన్న రొట్టెలు రాగి ముద్ద పెడితేనే వాళ్ళు పని చేయగలరు పాపం. ఇప్పుడు బుద్ధి వచ్చినాక జూబ్లీస్లో వాళ్ళు కూడా జొన్న రొట్టెలు తింటా ఉంటారు ఫ్రెష్గా, ఆరోగ్యం కోసం. 10 మంది కరోనా తర్వాత కొన్ని హెల్త్ హ్యాబిట్స్ మారాయి, ఫుడ్ హ్యాబిట్స్ కూడా మారాయి. ఇప్పుడు కొంచెం తెలుసుకుంటున్నారు మళ్ళీ వెనక పాత అలవాట్లు. మీరు చెప్పినట్టు రాగి జావ తాగడం, కొంచెం హెల్తీగా తినడానికి ట్రై చేయడం, ఎక్కువ కర్రీస్ తినడం. అదే మనకేం చెప్పినారు వేమన శతకంలో, అపకారికి ఉపకారం చేయమన్నారు. సో మనకు అపకారం చేస్తూ ఉంటే వెస్ట్రన్ వరల్డ్ ఏమేమైతే ఇది వేసుకో, నువ్వు ఇది వేసుకుంటే నీకు బ్రాండ్, ఇది తాగితేనే అదేందో స్ట్రింగ్ అంట, పాయిజన్ అంట, ఏంటో బ్రాండ్లు అన్నీ ఉన్నాయి చెత్తంతా. 1000 కోట్లకి కూల్ డ్రింక్లు, మజ్జిగి ఎవరో ఆడ పెట్టుకో ఉంటాడు ఊరు బయట. అది తాగేవాళ్ళు ఎవరో కొంతమంది. ఆ కేబీఆర్ పార్క్ దగ్గర ఎవరు రాగి జావ ఎవరు పెట్టుకుంటారు, అమ్మలు ఎవరు. మరి ఇంట్లో అందరూ అవి తాగాలి కదా, ఎట్లా తాగుతారో 100,000 కోట్లకి తాగి ఈ డబ్బులన్నీ, మన డబ్బులన్నీ అమెరికాకు పోతా ఉంటే బ్రాండ్లకి, ఈ బట్టలు, లిప్స్టిక్లు, క్రీములు, కళ్ళు తెరిస్తే ఒక కలరు, కళ్ళు మూస్తే ఒక కలరు, ఏంటివి ఇవన్నీ? దాంతో నీ ఆరోగ్యం వస్తూ ఉందా, నీకు సంతోషం వస్తూ ఉందా, నీకు ఎనర్జీ వస్తూ ఉందా? అది ఎప్పుడు తెలుసుకుంటారు? వీళ్ళ పిల్లలు తాగుతాడు, వీళ్ళ పిల్లలు అరే తాగొద్దురా అని చెప్తావు. నువ్వు తాగే మీ అమ్మ చెప్తే వినలా, ఆరోగ్యం పోగొట్టుకున్నావు. 5-6 ఉంది హిమోగ్లోబిన్, 5-6 హిమోగ్లోబిన్ అంటే పెళ్ళే చేసుకోకూడదు. పెళ్లి చేసుకునేది కులము, మతము, డబ్బులు అది చూసి, అందము చూసి కాదు. ఫస్ట్ మీ హిమోగ్లోబిన్ ఎంత ఉందని చూడాలా. అది 10 కంటే తక్కువ ఉంటే ఆగి 12-13 చేసుకొని హెల్తీ అయినాక అంతవరకు కేబీఆర్ చుట్టూ పరిగెత్తి సూర్య నమస్కారాలు చేసి నువ్వులు పూసుకొని ఎండలో ఉండి అంబలు తాగి నువ్వుల లడ్డు, పల్లి లడ్డు, కొబ్బరి లడ్డులు తిని, మునగాకు, అవిశాకు తిని, కరివేపాకు తిని ఇంప్రూవ్ చేసుకొని అప్పుడు పెళ్లి చేసుకొని అప్పుడు బిడ్డలు కంటే హెల్తీగా పుడతారు. మా బిడ్డకి పుట్టేప్పటి నుంచి జలుబు అండి, ఇదండి అదండి అని అంటే నీకే ఒళ్ళు బాగాలా, నీకే 5 ఉంది హిమోగ్లోబిన్. నువ్వు పెళ్లి చేసుకుని ఉండకూడదు. యాక్చువల్గా నువ్వు పెళ్లి చేసుకొని బిడ్డలే కొనకూడదు, బిడ్డలు కనకూడదు. బిడ్డలు కన్నావు, వీక్గా ఉండే మదర్కి వీక్ చిల్డ్రనే వస్తారు కదా. వెరీ సింపుల్ కదా. ఇప్పుడు ఇంత చెట్టు ఉంటుంది టొమాటోలో, దానికి ఎన్ని కాస్తాయి? 2 కాస్తాయి. ఇంత చెట్టు ఉంటే ఫోటోసిన్సిస్ జరుగుతుంది, అంత ఫుడ్ తయారు. వెరీ సింపుల్ కదా. దానికి లాజిక్ కావాలి. ఇంత పెద్ద బుక్కులు చదవాలి నేను దానికి.
హెల్తీగా ఉండండి, మళ్ళీ పెళ్లి చేసుకోండి. లేదా అర్జెంటుగా పెళ్లి చేసుకున్నారు, వెయిట్ చేయండి. న్యాచురల్గా ఏం ఎట్లా ఇంప్రూవ్ చేసుకుంటారో చేసుకోండి. హెల్త్ పరిగెత్తండి, హెల్తీ ఫుడ్ తినండి, చూసుకోండి నెల నెల ఎంత ఇంప్రూవ్ అవుతాం అని అది చేసుకోండి. హెల్త్ పిల్ల వచ్చింది, బిడ్డ వచ్చినారంటే వాడికి అమ్మ డాక్టర్లు కూడా హిమోగ్లోబిన్ తక్కువ ఉందమ్మా నీకు, చూడు విటమిన్ D3 లేదు, థైరాయిడ్ లేదు, హిమోగ్లోబిన్ లేదు, బీపీ ఉంది, షుగర్. అరే ఎట్లా బిడ్డలు అనేది? అదే దానికి ఫోలిక్ యాసిడ్, జింకు, ఐరన్ మాత్రలు, విటమిన్ మాత్రలు అన్నీ వేసి యూరియా DAP వేసి పెంచుతా ఉండాల రైతులు. అంత పెద్ద పొలము అది. అట్లా వాన కొడితే అట్లా ఏడ కొడితే పడిపోతాయి చెట్లు. అట్లా లోపల పొట్టలో అన్ని మందులు వేసి పెంచితే యూరియా బిడ్డ లోపల తయారవుతుంది 4 కిలోలు. సో నార్మల్ డెలివరీ ఎట్లా చేయలేరు. సో దాన్ని ఆపరేషన్ చేసి చేస్తారు. ఆయన పుట్టినప్పటి నుంచి డబ్బులు. సార్ లేట్ మ్యారేజెస్ వల్ల కూడా ఇప్పుడు అందరూ 30 తర్వాతనే పెళ్లి చేసుకుంటున్నారు. 30, 35, కొంతమంది అయితే 40 లోపు కూడా ఇలా చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఫ్యామిలీ ఇష్యూస్ కొంత పోస్ట్పోన్ చేసుకుంటూ. ఫ్యామిలీ ఇష్యూసే 95%, హెల్త్ ఇష్యూసే 95%. 40 ఏళ్ళలో కూడా నువ్వు హెల్తీగా ఉండి బాగా ఫిట్నెస్గా ఉండి బాగా రన్నింగ్ చేసి బాగా ఫుడ్ తిని 40 ఏళ్ళకి పెడితే కూడా మంచి ఫుడ్డే పడతారు మీరు. ఎవరో 5%కి ఆ రిస్క్ ఉండేది లేట్ అనేది. బట్ 18 ఏళ్ళకి చేసుకొని 4 HB ఉంటే నీకు ఆరోగ్యం ఎట్లా పట్టుబడతారు? వెరీ సింపుల్. అందుకే అందరికీ చాలా మంది మహిళలకి PCODలు, గర్భసంచిలో ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చేసినాయి. రైస్ తగ్గించాలా, వేరే మార్గమే లేదు. సార్ ఇంతే తింటాను సార్ రైస్ అన్నారు. మరి ఇంత పొట్ట ఎట్లా వచ్చింది నాయన? ఇంత రైస్ ఎట్లా ఆడవు? ఇంత రైస్ 8 సార్లు తింటాడు, 2 ఇడ్లీల రూపంలో, 2 ఉప్మా రూపంలో. ఎంత తింటాను అని కాదు, ఎన్ని బుల్లెట్ కాల్చినావు కాదు, బుల్లెట్ దిగిందా లేదా ఏదో సినిమాలో డైలాగ్ ఉండేట్లు. నీకు పొట్ట వచ్చింది, ఒబీస్గా ఉండవు, నువ్వు హెల్తీగా లేవు, నువ్వు మెట్లెక్కలేకుండా ఉండవు, ఒక స్టెప్పులు ఒక ఫ్లోర్ కూడా నీకు మాట్లాడడానికి ఓపిక లేదు, దగ్గేదానికి కూడా ఓపిక లేదు. సో దగ్గలేకుండా ఉండవు సార్. పని చేయలేవు, దగ్గర కూడా దగ్గలేవు. ఫ్లమ్ ఎట్ట బయట వచ్చేది? ఫ్లమ్ పడితే పడుతుంది, దగ్గాల ఫ్లమ్ బయట వస్తుంది అనుకో. అంటే పని చేయలేవు, దగ్గలేవు, ఇంకెందుకు బతికిండేది? దగ్గేదాన్ని కూడా ఓపిక లేకుండా. ఓపికగా బతకాలా, లేదు చచ్చిపోవాలి, రెండే ఉంటాయి. మొదలు ఊతా ఓపిక లేదని హోల్ వేసుకొని ప్యాకెట్లు పెట్టుకొని ఎవరు తోస్తా ఉంటే జల్లు గార్చుకుంటాయి. ఎందుకు బతకాలి అట్లా? అందుకు ఆరోగ్యంగా ఉండేటప్పుడే ఇంకా ఆరోగ్యంగా ఉండొచ్చు.